సంథింగ్ పేరు ఉన్నది. ఇద్దరు పిల్లలు, ఒక ఆయన జ్ఞానేశ, ఇంకొకైనా సంజయ్. సో జ్ఞానేశ అంటే ఆయన ఒక హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటే, సంజయ్ కూడా హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. పండుగ వేళ జర ఖమ్మం ఇంటికి పోదామని చెప్పి ముందుగా సంజయ్ వెళ్ళిపోయింది ఇంటికి. తర్వాత తెల్లారి అన్నబోతున్నాడు, అంటే 12 తారీఖు 13 తారీఖు అన్నబోతున్నాడు ఆదివారం రోజున. ఇక పోతున్నాడు అన్న చెప్పి తమ్మి నేను వచ్చేసరికి టైం పడుతుంది, జర బస్ స్టాండ్ కాడికి రమ్మనంటే వచ్చిండట ఆయన. వచ్చేందుకు ప్రయత్నం చేసిండు రాత్రి 1:30కి. వస్తున్నా అన్న అని చెప్పి ఆయన బండి వేసుకొని బయలుదేరిండు, కానీ బస్ స్టాండ్కు రాలేదు, తర్వాత ఇంటికి పోలేదు. ఏమైందని చెప్పి చూస్తే వెంటనే అన్నకు ఫోన్ చేసిండట. ఫోన్ చేసి, అన్న నేను ఇక్కడ ఒక అమ్మాయిని కొంతమంది వ్యక్తులు కలిసి చంపుతుంటే చూసినా, ఆటోలో వాళ్ళే నన్ను వెంబడిస్తున్నారు, నన్ను కూడా చంపుదామని ప్రయత్నం చేస్తున్నారు అన్న అని చెప్పి భయపడకుండా పాపం ఆయన ఒక ఆడియో ఫోన్తో అన్నకు ఫోన్ చేసి మాట్లాడిండు. సో అన్న ఆ సమయంలో వెంటనే ఆ ఆడియో కాల్ బయటకు వచ్చింది. ఆడియో కాల్ కూడా మనం విన్నాం. సో నేను వస్తున్న తమ్మి అని చెప్పి ఏం చేసిండు ఆయన, లొకేషన్ ట్రేస్ చేస్తే ఏడున్న తమ్మి ఏందని సరికి పోయి చూస్తే ఓ పలానా కాడుందా అని చెప్తే పోయి ఎతికిర్రు. అది ఒక కాల్వకట్ట, నాగార్జున సాగర్ పార్టీకి సంబంధించినట్టు ఒక కాల్వకట్ట. అదంతా కూడా ఆ కాల్వకట్ట మొత్తం తిరిగారు, ఎక్కడైనా కనబడలే. బండి కనబడ్డది కానీ మనిషి కనబడలే. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఆడియో విన్న తర్వాత చూస్తుంటే నిజంగానే ఒక అమ్మాయిని అత్యాచారం చేసిరు కావచ్చు. ఆ అమ్మాయిని ఎవరు అత్యాచారం చేస్తుంటే ఈ అబ్బాయి చూసి ఉంటాడు. ఆ అమ్మాయి చచ్చిపోయిన విషయం అబ్బాయికి తెలుసు కాబట్టి ఎక్కడ లీక్ చేస్తారో సంజయ్ని కూడా చంపేసారు మనకు అనుమానము వ్యక్తమవుతున్నది. ఇంకా కూడా అది మిస్టరీగానే ఉన్నది, ఇంకేం జరిగిందో తెలుస్తలేదు. ఆయన చనిపోయిన మొత్తం మీద ఆ డెడ్ బాడీ కూడా దొరికింది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గరనే ఆయన డెడ్ బాడీ దొరికింది. ఆ ప్రాజెక్ట్ నీళ్ళలో పడినాడు, ఆ కాలువలో పడినాడు ఆయన. ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కనాల్లో ఆ కాలువలో పడిపోయినాడు. ఆ డెడ్ బాడీని తీసిరు, నిన్న పోస్ట్ మార్టం చేసి. ఒంటిపైన గాయాలు ఏం లేవట, కొంత పెదవ కింద ఏదో పగిలినట్టుగా ఉందంట. మరి అది ఏం జరిగింది ఏందని ఇంకా మిస్టేక్గానే ఉన్నది. కానీ ఏదేమైనా కూడా అన్నం రిసీవ్ చేసుకుందామని చెప్పి వచ్చినటువంటి ఆ తమ్ముడు ఇటు అన్న దగ్గర రాలేదు, అటు ఇంటికి పోలేదు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిండు. విషాదాన్ని ఆ కుటుంబానికి నింపిండు మొత్తం మీద అయితే. సో ఏం జరిగింది, మళ్ళీ నిజంగానే అక్కడ అమ్మాయి ఉన్నదా, ఆటో ఉన్నదా అనే విషయం పైన పోలీసులు చాలా లోతుగా ఈ విషయాన్ని గమనిస్తున్నారు, విచారిస్తున్నారు. మరి ఏం తేలుతో చూడాలి ఈ విషయంలో. ఈ కేసులో చాలా మిస్టరీ ఉన్నది. ఎందుకంటున్నా అంటే అటు అన్న దగ్గరికి వచ్చిన వ్యక్తి ఇక్కడ అన్న దగ్గర రీచ్ కాలేదు, మార్గ మధ్యలోనే అటు ప్రాజెక్టు వైపు కెనాల్ దగ్గర మృతదేహంగా కనిపించింది రోజుల తర్వాత. మరి నిజంగా ఆయన ఫోన్ చేసి మాట్లాడినట్టుగా అమ్మాయి ఉన్నదా, అమ్మాయిని ఎవరైనా చంపేసారంటే అమ్మాయి డెడ్ బాడీ ఇడా కనిపిస్తలేవు. కొంత చుట్టుముట్ట ఇంకేమన్నా సీసీ కెమెరా అంటే సీసీ కెమెరా లేవట. మరి ఆటో వచ్చిన ఆనవాళ్ళని అంటే ఆటో వచ్చిన ఆనవాళ్ళు లేవని చెప్తున్నారు పోలీసులు. మరి ఏం జరిగి ఉంటుందో అని ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతున్నది, ఒక సస్పెన్స్ అయితే ఉన్నది. ఇది పక్కా ఒక సస్పెన్స్ మిస్టరీ తీసినట్టుగానే కనబడుతున్నది. మరి ఆ మిస్టరీ ఎప్పుడు ఛేదిస్తారు పోలీసులు చూడాలి. ఇకపోతే కూననేని సభ్యత్వం రద్దు.